Hi friends, hello, good evening to everyone. First of all, a very happy independence to each and every person, those who are watching the video. Welcome to our channel, The Voice of Nurse. Today we are going to discuss related to the TS MHSRB staff nurse. August 2nd ఎగ్జామ్ ఆల్రెడీ అటెంప్ట్ చేసిన వాళ్ళకు చాలా డౌట్స్ ఉన్నాయి. అవి ఆల్రెడీ క్లారిఫై చేస్తూ ప్రీవియస్ వీడియో కూడా చేశాను. బట్ ఇంకా క్లారిఫై చేయాల్సిన డౌట్ చాలా ఉన్నాయని నాకు అర్థమైంది. ఎలా అంటే చాలా మెంబర్స్ కామెంట్ చేశారు నార్మలైజేషన్ డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేయమని. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏంటి అని సమ్ మెంబర్స్ మెసేజ్ చేశారు. ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ ఆల్సో. 1st to 5th క్లాస్ వరకు ఇక్కడ స్టడీ చేసాము. 5th to 7th ఏపీలో స్టడీ చేసాము, లోకలా నాన్ లోకలా అని. కానీ నెక్స్ట్ ఇంకా మంత్లీ శాలరీ ఎంత ఉంటుంది ఇన్ కేస్ టీఎస్ఎంహెచ్ఎస్ఆర్బి జాబ్ ఒకవేళ ఓకే అయితే మాకు శాలరీ మంత్లీ స్టార్ట్ ఎంత మీన్స్ వాట్ ఈస్ ద స్టార్టింగ్ శాలరీ ఫర్ ది జాబ్. అండ్ ఆల్సో ఎయిమ్స్ నోసెట్ 5 నోటిఫికేషన్ రిలీజ్ అయింది కదా ఫ్రెండ్స్, దానికి సంబంధించి కూడా కొంతమందికి డౌట్స్ ఉన్నాయి. సో వాటిని కూడా క్లారిఫై చేస్తాను. నార్మలైజేషన్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ప్రీవియస్ కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, బట్ ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి వీడియో చేస్తున్నాను. మెయిన్ ఇంపార్టెంట్ నార్మలైజేషన్ ప్రాసెస్ అండ్ రిజల్ట్ కూడా మనకి ఎప్పుడు అనేది ఈ వీడియోలో మనం డిస్కషన్ చేయబోతున్నాం. అలాంగ్ విత్ నార్మలైజేషన్ ప్రాసెస్తో పాటు ఏంటి శాలరీ ఎంత, నెక్స్ట్ స్టార్టింగ్ శాలరీ గురించి నాకు కామెంట్ చేశారు. సో నెక్స్ట్ ఎయిమ్స్ సంబంధించి పర్సెంటేజ్ ఎంత, పర్సెంటేజ్ పాస్ అవ్వడానికి ఎంత పర్సెంటేజ్ అయితే మనము ఎయిమ్స్కి క్వాలిఫై అవుతాము అని డౌట్స్ ప్లస్ ఇంకా చాలా వరకు మనం ఈ వీడియోలో ఈరోజు డిస్కషన్ చేయబోతున్నాము. ప్లీజ్ స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేయకుండా వాచ్ చేయడం వల్ల మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాక మళ్ళీ నార్మలైజేషన్ అంటే ఏంటి మేడం, ఇన్ని మార్క్స్ మరి మాకు క్వాలిఫై అయ్యే ఛాన్స్ ఉందా, కానీ నెక్స్ట్ కట్ ఆఫ్ మార్క్స్ అంటే ఏంటి, కానీ ఇటువంటి చిన్న చిన్న కామెంట్స్ వస్తున్నాయి. సో మీరు వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసినట్లయితే ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్కి చాలా వరకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. ఇంకా పైన మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ రూపంలో నాకు కింద డ్రాప్ చేయొచ్చు కామెంట్ సెక్షన్లో. నెక్స్ట్ ఈరోజు కామెంట్స్ వచ్చేసి ఇక్కడ మీరు క్లియర్గా చూడొచ్చు. 3rd ప్లేస్లో పర్సెంటేజ్ అండ్ పర్సెంటేజ్ వాట్ ఈస్ ద డిఫరెంట్ మీన్స్ ఏంటి డిఫరెన్స్, మనము మెయిన్స్ ఎలా పాస్ అవ్వాలి, వాట్ ఈస్ ద స్కోర్, ప్రిలిమ్స్ ఏంటి, ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ వస్తే క్వాలిఫై అవుతాము అనేది నాకు ఇక్కడ డిఫరెంట్ చెప్పండి మేడం, మాకు అర్థం అవ్వట్లేదు అని మాత్రం నాకు ఇక్కడ చెప్పారు. సో ఈ వీడియోలో కంపల్సరీ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తున్నాను. రీసెంట్లీ నోసెట్ 4 ఫినిష్ అయింది. నోసెట్ 5కి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ అయింది ఫ్రెండ్స్. వన్స్ అగైన్ నేను అందరికీ రిమెంబర్ చేస్తున్నాను, అప్లై చేయడానికి స్టార్ట్ అయిన డేట్ ఆన్లైన్ అప్లికేషన్స్ 5th ఆగస్ట్ నుంచి రిసీవ్ చేసుకుంటున్నారు. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ వచ్చేసి 25th 8 2023 అంటే ఈ మంత్లో 25th వరకు మనకు అప్లై చేయడానికి లాస్ట్ డేట్. ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ ఎగ్జామ్ డేట్స్ కూడా మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు. ప్రిలిమ్స్ వచ్చేసి September 17th మీన్స్ నెక్స్ట్ మంత్, మెయిన్స్ వచ్చేసి October 7 2023 మీన్స్ ఆఫ్టర్ September 17th తర్వాత ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ తర్వాత వచ్చే మంత్ ఏంటి ఫ్రెండ్స్, అక్టోబర్. నెక్స్ట్ మంత్లోనే మెయిన్స్ ఎగ్జామ్స్ ఉంటుంది. ఎవరైతే ప్రిలిమ్స్ ఆఫ్ క్వాలిఫై అవుతారో వారికి కంపల్సరీ మెయిన్స్ ఎగ్జామ్ ఉంటుంది. ప్రిలిమ్స్లో క్వాలిఫై అవ్వని వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ కండక్ట్ చేయరు. ఏజ్ వచ్చేసి ఫ్రెండ్స్ రిమెంబర్ ఇట్ 18 years to 30 years 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఏజ్ ఎవరికైతే ఉందో. జిఎన్ఎమ్స్ విత్ 2 years ఎక్స్పీరియన్స్, బీఎస్సీ నర్సింగ్ నో నీడ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. జిఎన్ఎమ్స్కి 2 years ఎక్స్పీరియన్స్తో పాటు మనము స్టడీ అయిపోయిన తర్వాత రిజిస్ట్రేషన్ చేయించిన మీన్స్ నర్సెస్ రిజిస్ట్రేషన్ ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ కానీ మన స్టేట్కి సంబంధించి కానీ సర్టిఫికేట్ ఉండాలి. నెక్స్ట్ బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే ఫినిష్ చేశారో రీసెంట్లీ 2022లో ఫినిష్ అయిన వాళ్ళు కూడా బీఎస్సీ నర్సింగ్ కంప్లీట్ అయిన వాళ్ళు ఎయిమ్స్ నోసెట్ 5 అటెంప్ట్ చేయొచ్చు. దిస్ ఈజ్ రిలేటెడ్ టు నోసెట్ 5 ఎయిమ్స్ నోసెట్ 5 రిలేటెడ్ టు ది ఇన్ఫర్మేషన్ నోటిఫికేషన్ సంబంధించి ఎగ్జామ్ డేట్స్ ప్లస్ నోటిఫికేషన్లో ఇట్ మెన్షన్ చేసిన
ఆన్లైన్ అప్లికేషన్ స్టార్టింగ్ అండ్ క్లోజింగ్ డేట్స్ ప్లస్ మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ సంబంధించి మెయిన్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ డేట్స్. నెక్స్ట్ ఎయిమ్స్ 4th మీన్స్ రీసెంట్ నార్సెట్ ఎయిమ్స్ నార్సెట్ 4కి ఎంత పర్సెంటేజ్ అయితే పాస్ అని ఇచ్చారో మనం కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. క్లియర్గా వినండి ఫ్రెండ్స్. ఎవరికైనా డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెగిటివ్ మార్క్స్ వచ్చేసి ఎయిమ్స్ నార్సెట్ 5కి ఆల్రెడీ నార్సెట్ 4కి కూడా సేమ్ సీక్వెన్స్ ఎయిమ్స్ నార్సెట్ కానీ సెంట్రల్ ఎగ్జామ్స్కి ఏదైనా కూడా నెక్స్ట్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అనేది కంపల్సరీ. సో ఎవ్రీ 3 రాంగ్ ఆన్సర్కి ఒక 1 మార్క్ రైట్ ఆన్సర్ అనేది నెగిటివ్ మార్క్ కింద కౌంట్ చేయబడుతుంది. మీన్స్ ఎవరైనా అప్రాక్సిమేట్లీ 10 క్వశ్చన్లో 6 క్వశ్చన్స్ అనేవి రాంగ్ చేసినట్లయితే 2 మార్క్స్ కట్ అవుతాయి. ఎవ్రీ 3 రాంగ్ ఆన్సర్కి 1 కరెక్ట్ ఆన్సర్ అనేది మైనస్ చేయబడుతుంది. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది. సో ఎవరైతే అటెంప్ట్ చేస్తున్నారో ప్లీజ్ రిమెంబర్ ఇట్. ఒకటికి 2 సార్లు ఆలోచించి ఆన్సర్ చేయండి. ఎయిమ్స్ నార్సెట్ ఎగ్జామ్ కూడా మనకు ఆన్లైన్లో మీన్స్ సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ త్రూ కండక్ట్ చేస్తారు. సో నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంది, రిమెంబర్ ఇట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు ఎవరికైతే డౌట్స్ ఉందో క్వాలిఫై మార్క్స్ ఎంత అనేది డౌట్ ఉంది ఫ్రెండ్స్. పాస్ మార్క్స్ వచ్చేసి క్వాలిఫై అవ్వడానికి 45% మార్క్స్ కంపల్సరీ. సో మనకు ఎగ్జామ్ ఎన్ని మార్క్స్ ఉందో దానికి పర్సెంటేజ్ 45% మార్క్స్ అనేది కంపల్సరీ పాస్ అవ్వాలి. సో ఎవరైతే ఎయిమ్స్ నార్సెట్ 5 అటెంప్ట్ చేస్తున్నారో వారికి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఎయిమ్స్ ప్రిలిమ్స్ ఎగ్జామ్లో క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 45% మీరు ఒకవేళ గెయిన్ చేసుకున్నట్లయితే మీరు ఆటోమేటిక్గా మెయిన్స్ ఎగ్జామ్స్కి క్వాలిఫై అవుతారు. వన్స్ మెయిన్స్ ఎగ్జామ్ పాస్ అయ్యారంటే కంపల్సరీ యూ విల్ గెట్ ఏ జాబ్ ఇన్ ఎయిమ్స్. క్వాలిఫై మార్క్స్ వచ్చేసి 45% మార్క్స్. నెక్స్ట్ అకార్డింగ్ టు ది క్యాస్ట్ వైజ్ పాస్ మార్క్స్ ఎన్ని అనేది కూడా డౌట్ ఉంది. సో నెక్స్ట్ అది కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాము. క్వాలిఫైయింగ్ మార్క్స్ ఆర్ క్వాలిఫైయింగ్ పర్సెంటైల్ ఫర్ జనరల్ క్యాండిడేట్స్ 50%. ఫర్ జనరల్ క్యాండిడేట్స్ ఈజ్ 50%. ఫర్ జనరల్ క్యాండిడేట్స్ హియర్ జనరల్ PWD friends, PWD second one, PWD candidates 45%. For SC or ST or OBC candidates 40%. క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్కి వచ్చేసి 50%, జనరల్ PWD క్యాండిడేట్స్కి వచ్చేసి 45%, SC ఆర్ ST ఆర్ OBC క్యాండిడేట్స్కి 40% అనేది మార్క్స్ అనేది మీరు గెయిన్ చేయాలి. సో అకార్డింగ్ టు ది క్యాస్ట్ వైజ్ మీకు క్లియర్ అయింది అనుకుంటున్నాను. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది నెగిటివ్ మార్కింగ్ అండ్ ఆల్సో వాట్ ఈస్ ద పాస్ మార్క్స్ అండ్ క్వాలిఫైయింగ్ పర్సెంటేజ్ అకార్డింగ్ టు ది క్యాస్ట్ వైజ్. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది ఎయిమ్స్ నార్సెట్ 5 అంటే ప్రీవియస్ ఎయిమ్స్ నార్సెట్ 4లో ఆల్రెడీ కండక్ట్ చేశారు. జూన్లో ఆల్రెడీ ఫినిష్ అయింది ఎగ్జామ్. పర్సెంటేజ్ అనేది మనకు నార్సెట్ 4కి సంబంధించి నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాను, అదే అప్లికేబుల్ అవుతుంది. రిమెంబర్ ఇట్ ఫ్రెండ్స్. ఏజ్ 18 to 30 years ఏజ్ రిలాక్సేషన్ ఉంది, దానికి సంబంధించి వీడియో ఆల్రెడీ ప్రీవియస్ చేశాము. ప్లీజ్ చెక్ ఇట్ వన్స్. నేను డిస్క్రిప్షన్లో లింక్ కంపల్సరీ యాడ్ చేస్తాను. ఎవరైనా ఇంతకుముందు ఎయిమ్స్ నార్సెట్ 5కి సంబంధించి క్లాస్ మిస్ అయినట్లయితే ప్లీజ్ చెక్ ఇట్ వన్స్ ఇన్ డిస్క్రిప్షన్. PT ఎగ్జామ్ 5th August ఆన్లైన్ స్టార్టెడ్ అప్లికేషన్, క్లోజింగ్ డేట్ 25th August 5 PM, ఎగ్జామ్ డేట్ ప్రిలిమ్స్ 17th September, మెయిన్స్ ఎగ్జామ్ 7th October. ఇవి రిమెంబర్ చేసుకోవాలి. నెక్స్ట్ జనరల్ ఆర్ OBC క్యాండిడేట్స్ ఫీజ్ వచ్చేసి 3000, SC ఆర్ ST క్యాండిడేట్స్ కెన్ పే 2400 అండ్ పర్సన్ విత్ డిసెబిలిటీస్ నో ఫీజ్ యాజ్ రిక్వైర్డ్. ఇది రిలేటెడ్ టు ది ఎయిమ్స్ నార్సెట్ 5. అండ్ శాలరీ రిలేటెడ్ టు ది ఎయిమ్స్ నార్సెట్ కూడా అడుగుతున్నారు. బేసిక్ శాలరీ డీటెయిల్స్ వచ్చేసి 44,900 to 55,500 ఫర్ మంత్లీ. దిస్ ఈజ్ రిలేటెడ్ టు ది నర్సింగ్ ఆఫీసర్ నార్సెట్ శాలరీ 2023, 44,900 to 55,500 ఫర్ మంత్. షార్ట్లీ బ్రీఫ్లీ ఎక్స్ప్లెయిన్ చేశాను ఎయిమ్స్ నార్సెట్ 5కి సంబంధించి నోటిఫికేషన్కి క్లియర్గా ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాస్ చెప్పాము. బట్ కొంతమంది డౌట్స్ క్లారిఫై చేయడానికి మాత్రం బ్రీఫ్గా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఎగ్జామ్ డేట్ ప్లస్ ఆన్లైన్ అప్లికేషన్, ఏజ్ రిలాక్సేషన్ అండ్ ఆల్సో శాలరీ. నెక్స్ట్ వాట్ ఈస్ ద పర్సెంటేజ్, పాస్ పర్సెంటేజ్ గురించి మనం డిస్కషన్ చేసాము. నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి నోట్ ఫ్రెండ్స్, MPHWA మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ జాబ్స్ వచ్చేసి మనకు ఆల్రెడీ తెలుసు.
ఎవరైనా మర్చిపోతే, ఎవరికైనా తెలియకపోతే ఈ వీడియో ద్వారా తెలుసుకుంటారని మళ్ళీ నేను రిమెంబర్ చేస్తున్నాను. మనకు ఆన్లైన్ అప్లికేషన్స్ వచ్చేసి 25th 8th నుంచి మార్నింగ్ 10:30 నుంచి స్టార్ట్ చేస్తారు. 19th 9th అంటే సెప్టెంబర్ 19th ఈవినింగ్ 5 PM వరకు ఆన్లైన్లో అప్లికేషన్ చేయొచ్చు. సో ఏం సర్టిఫికేట్స్ కావాలి ఏంటి అవన్నీ ప్రిపేర్ చేసుకోండి. ఎవరైతే ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారో ఆన్లైన్ అప్లికేషన్ చేయడానికి ఏమేమి రిక్వైర్మెంట్స్ ఉన్నాయో ప్లీజ్ చెక్ ఇట్ బిఫోరే మీరు ప్రిపేర్ చేసి పెట్టుకోవడం ద్వారా మీకు టైం అనేది సేవ్ అవుతుంది. చాలా వరకు మీకు టైం ఇచ్చారు. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ కానీ, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ కానీ, నెక్స్ట్ ఏదైనా బర్త్ సర్టిఫికేట్ కానీ, నెక్స్ట్ క్యాస్ట్ ఏదైనా మీకు ఏ సర్టిఫికేట్ కావాలన్నా మీరు బిఫోర్ ఇట్స్ ప్రిపేర్ చేసుకొని రెడీగా ఉంచుకుంటే చాలా వరకు మీకు బెస్ట్ అవుతుంది. వచ్చేసి మనం టీఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి ఆల్రెడీ ప్రీవియస్ ఈ క్లాస్ డిస్కషన్ చేస్తాము. నార్మలైజేషన్, జోన్ వైజ్ వేకెన్సీస్, ఏపీ అండ్ తెలంగాణ స్టేట్ మిస్ అవ్వకుండా చూశారు. మెంబర్స్ డౌట్స్ ఉన్నాయి, ఆ కామెంట్స్ వచ్చేసి మనం ఫస్ట్ చూద్దాము. ఈరోజు మనం క్లాస్లో డిస్కషన్ చేద్దాము. అంటే మేడం మా దగ్గర 76 మార్క్స్ వస్తే కూడా జాబ్ అనేది మీ దగ్గర క్లారిటీ లేదా, నెక్స్ట్ మిమ్మల్ని అడుగుతున్నారు పాపం, వీళ్ళందరూ మిమ్మల్ని అడుగుతున్నారు పాపం అని చేశారు. యాక్చువల్లీ నేను 76 మార్క్స్ ఉన్నా కూడా నేను వెయిటింగ్ ఫర్ నార్మలైజేషన్ ఆర్ వెయిటింగ్ ఫర్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కట్ ఆఫ్ మార్క్స్ కానీ నార్మలైజేషన్ అని ఎందుకు మెన్షన్ చేస్తున్నానో మీకు ఈ వీడియోలో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. నేను మీకు 70 మార్క్స్ కానీ, 60 మార్క్స్ కానీ, 65 కానీ, 55 కానీ మెన్షన్ చేస్తే, క్యాస్ట్ వైజ్ కూడా మెన్షన్ చేస్తే నేను హోప్ ఇవ్వచ్చు మీకు ఫేక్గా. మీకు కంపల్సరీ జాబ్ వస్తుంది, మీకు ఈ పర్సెంటేజ్ వచ్చింది కదా, బెస్ట్, వెరీ నైస్, చాలా వరకు మీరు కంప్లీట్గా మార్క్స్ అనేది చాలా వరకు తెచ్చుకున్నారు, మీకు ఈసారి కంపల్సరీ జాబ్ వస్తుందని నేను హోప్ ఇవ్వచ్చు. బట్ నార్మలైజేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయితే మీకు వచ్చిన మార్క్స్ అనేది కంపల్సరీ చేంజ్ అవుతాయి. సో ఆ మార్క్స్ అనేది పర్మనెంట్ కాదు అని మాత్రమే నేను మీకు హోప్ ఇవ్వట్లేదు. సో రిమెంబర్ ఇట్ ఫ్రెండ్స్, మీకు వచ్చిన మార్క్స్ అనేది పర్మనెంట్ కాకపోవచ్చు, 99% పర్మనెంట్ కాదు. మళ్ళీ కాకపోవచ్చు అంటే మీ మీద మీకే క్లారిఫికేషన్ లేదు, మళ్ళీ మీరు మాకు డౌట్స్ క్లారిఫై చేస్తున్నారా అని కూడా మీకు డౌట్ రావచ్చు. సో నెక్స్ట్ కామెంట్ చదువుదాం ఫ్రెండ్స్. నార్మలైజేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు ఏంటి మేడం, అంత క్లియర్గా మెన్షన్ చేశారు కదా, అది ఇంప్లిమెంట్ చేయకపోతే కోర్టుకు వెళ్తారు, లీగల్ ఇష్యూస్ రేజ్ అవుతాయి కదా. నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది మనకు నోటిఫికేషన్లో మెన్షన్ చేశారు అని కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను లాస్ట్ క్లాస్లో. చేయొచ్చు, చేయకపోవచ్చు అని ఎందుకు అన్నాను అంటే కంపల్సరీ నార్మలైజేషన్ ప్రాసెస్ చేస్తామని మనకు నోటిఫికేషన్లో ఇవ్వలేదు. నోటిఫికేషన్లో మనకి ఏమని మెన్షన్ చేశారు అనేది ఈ వీడియోలో మీరు వాచ్ చేయండి, లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా మీకు క్లియర్గా అర్థమవుతుంది. నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేయొచ్చు, చేయకపోవచ్చు అని అంటే నాకేం లాభం లేదు ఫ్రెండ్స్. నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మాత్రమే ఈ వీడియోస్ కానీ, క్లాసెస్ కానీ మీకు ఇంప్రూవ్ చేయడానికి, మీ నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేయడానికి మాత్రమే ప్రీవియస్ క్లాసెస్ ప్లస్ ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి మీకు ఇంప్లిమెంట్ చేస్తున్నాను, ఇన్ఫర్మేషన్ అనేది పాస్ చేస్తున్నాను. బట్ ఇక్కడ లీగల్ ఇష్యూస్ అవుతాయని మాకు కూడా తెలుసు. ఎవరైతే కామెంట్ చేస్తారో ప్లీజ్ లిజన్ క్లియర్లీ. నార్మలైజేషన్ ప్రాసెస్ కంపల్సరీ చేస్తామని మాత్రం అక్కడ మనకు మెన్షన్ చేయలేదు. ఏమని బ్రీఫ్గా చెప్తాను, మరి మెన్షన్ చేశారు అని అంటే ఇన్ కేస్ ఏదైనా సెక్షన్లో ఈజీగా పేపర్ వచ్చిందని టీఎస్ఎంహెచ్ఆర్బి టీం కనిపిస్తే మాత్రమే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది అప్లికేబుల్ అవుతుంది అని ఇచ్చారు. సో రిమెంబర్ ఇట్ ఫ్రెండ్స్, ఎవరైతే కామెంట్ చేశారో వాళ్ళకి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. నోటిఫికేషన్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా నేను నెక్స్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, ఎవరో తెలియదు, ఎస్ఎన్వి వర్సెస్ ఎస్ఎన్వి అండ్ ఆరుషి క్రియేషన్కి సంబంధించి ఈ క్లిప్ నేను కంపల్సరీ ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను. ఆరుషి క్రియేషన్స్కి సంబంధించి అన్ని మెసేజెస్కి పాజిటివ్ కానీ నెగిటివ్ కానీ కామెంట్ చేసే రెస్పాన్సిబిలిటీ నాకే కాదు, ఎవరికి లేదు. నెగిటివ్గా చేసే రెస్పాన్సిబిలిటీ మీన్స్ మీకు అసలు నెగిటివ్గా చేయాలని ఎందుకు అనిపిస్తుందో అర్థం అవ్వట్లేదు. 37 మార్క్స్ వచ్చాయి అని షేర్ చేసుకున్నప్పుడు మీరు ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు? ఆరుషి క్రియేషన్స్కి నేను చెప్తున్నాను, ప్లీజ్ ఇన్వాల్వ్ అవ్వకండి. ఎందుకు అని అంటే ఎవరికైనా మార్క్స్ అనేది ఇన్ని వచ్చాయి, వాళ్ళకి డౌట్స్ ఉన్నాయి, క్లారిఫికేషన్ కోసం నాకు కామెంట్ చేస్తున్నారు. మీరు మీకు జాబ్ వస్తుంది పో, ఇక వచ్చేసింది పో, ఇలా కామెంట్ చేయడం వలన అక్కడ నెగిటివిటీ అనేది గ్రెయిన్ అవుతుంది. సో డోంట్ షేర్ యువర్ ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏదైనా ఉంటే పాజిటివిటీగా ఉన్నా, లేకపోతే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిస్తే ఫార్వర్డ్ చేయండి. అంతేగాని 25 కానీ 30 కానీ మార్క్స్ వచ్చిన వాళ్ళకి కామెడీ చేస్తూ నీకు జాబ్ వస్తుంది కంపల్సరీ, కన్ఫర్మ్ 100% మీకు జాబ్ ఉంటుంది అని కానీ నెక్స్ట్ ఏదైనా నెగిటివ్గా కామెంట్ చేయకండి ప్లీజ్.
రిక్వెస్ట్ చేస్తున్నాను, స్టాప్ ఇట్. నెక్స్ట్ కామెంట్ వచ్చేసి అది ఆల్రెడీ మనం డిస్కషన్ చేస్తాం ఫ్రెండ్స్. ఎయిమ్స్ నోసెట్కి సంబంధించి మాకు డిఫరెన్స్ అనేది తెలియట్లేదు. పర్సెంటైల్ అంటే పర్సెంటేజ్, ఎంత పర్సెంటేజ్ వస్తే మనము గెయిన్ మీన్స్ ఫార్వర్డ్ అవుతాము, ఫార్వర్డ్ మెయిన్స్కి ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తాము. ప్రిలిమ్స్లో ఎన్ని మార్క్స్ తెచ్చుకోవాలని నాకు కామెంట్ చేస్తారు. అది ప్రీవియస్ క్లాస్లో, ఈ క్లాస్లోనే బిఫోర్ మనం డిస్కషన్ చేస్తాం ఫ్రెండ్స్. 53 మార్క్స్ వచ్చాయి. స్కూలింగ్ వచ్చేసి 1 to 7 హైదరాబాద్, కానీ ఇప్పుడు సెటిల్డ్ నిజామాబాద్. కానీ ఇక్కడ మీన్స్ కేటగిరీ ఏంటిది, లోకలా నాన్ లోకలా, లొకాలిటీ కిందకి వస్తుందా అని కామెంట్ చేస్తారు. 2-3 మెంబర్స్ ఇలా చేస్తారు ఫ్రెండ్స్. 1 to 7 ఎవరైతే మన తెలంగాణ స్టేట్స్లో స్టడీ చేసి స్టడీ సర్టిఫికేట్ బోనఫైడ్ ఎవరైతే సబ్మిట్ చేస్తారో వారు కంపల్సరీ లోకల్ కిందకి వస్తారు. 7th తర్వాత మీరు ఏపీలో కానీ అదర్ స్టేట్లో స్టడీ చేసినా కూడా తెలంగాణ స్టేట్లో మనము 1 to 7 బోనఫైడ్ సబ్మిట్ చేసాము కాబట్టి తెలంగాణ స్టేట్ కిందికి వస్తుంది. ఇన్ కేస్ 1 to 7 ప్రీవియస్లీ ఎక్కడైనా వేరే స్టేట్లో స్టడీ చేస్తున్నట్లయితే నాన్ లోకల్ కిందికి వస్తుంది అని మాత్రం నేను చెప్పాలి అని ఈ కామెంట్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మనం క్వశ్చన్ మార్క్ చూసుకున్నట్లయితే మేడం స్టార్టింగ్ శాలరీ ఎంత ఉంటుంది మేడం, మీన్స్ ఎంహెచ్ఎస్ఆర్బి ఎగ్జామ్ అటెంప్ట్ చేసిన వారికి ఎవరైతే 60+ వచ్చిందో, అదర్వైజ్ 70+ కావచ్చు, వాళ్ళకి కొంచెం డౌట్స్ ఉన్నాయి శాలరీకి సంబంధించి. ఎంత స్టార్టింగ్ శాలరీ అని కూడా నాకు కామెంట్ చేశారు. అది నేను వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అందరికీ చాలా వరకు డౌట్స్ ఉన్నాయి, ఏంటి అనేది ఇప్పుడు చూద్దాము. రిటన్ ఎగ్జామినేషన్ మనకు ఇప్పుడు మనం స్క్రీన్ పైన చూస్తుంది ఏంటి పిక్ అంటే ఫస్ట్ నోటిఫికేషన్ ఎంహెచ్ఎస్ఆర్బికి సంబంధించి జాబ్స్ రిలీజ్ అయినప్పుడు ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు. రిటన్ ఎగ్జామినేషన్, ద డేట్ ఆఫ్ రిటన్ ఎగ్జామినేషన్ విల్ బి నోటిఫైడ్ ఆన్ ఎంహెచ్ఎస్ఆర్బి వెబ్సైట్ ఇన్ డ్యూ కోర్స్ అని మనకు అప్పుడు ఇచ్చారు. ఇది వచ్చేసి నోటిఫికేషన్ మనకు ఎప్పుడైతే నోటిఫికేషన్ జాబ్స్ రిలీజ్ అయ్యాయో December 31st ఆ నోటిఫికేషన్ ఫ్రెండ్స్ ప్లీజ్ క్లియర్గా వినండి. ఎగ్జామినేషన్ విల్ బీ OMR బేస్డ్ అండ్ విల్ హ్యావ్ 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అండ్ ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 మార్క్. సో ఇక్కడ వచ్చేసి మనకి 80 మార్క్స్ వచ్చేసి 80 మల్టిపుల్ చాయిస్, 80 మార్క్స్, 80 minutes టైం. ఇక్కడ వచ్చేసి OMR బేస్డ్ ఎగ్జామ్ అని మనకు జనవరిలో కానీ December 31st మన నోటిఫికేషన్ రిలీజ్ అయినప్పటి ఇది నోటిఫికేషన్. సిలబస్ వచ్చేసి మనకు క్లియర్గా తెలుసు, మనం ఆల్రెడీ ఎగ్జామ్ అటెంప్ట్ చేస్తాము, సెంటర్స్ కూడా తెలుసు. ఇక్కడ రౌండ్ ఫిగర్ చేసింది ఎందుకు అంటే మనకు నోటిఫికేషన్ వచ్చింది OMR బేస్డ్ అని ఫస్ట్, బట్ దెన్ ఆఫ్టర్ నోటిఫికేషన్ తర్వాత డ్యూ టు సమ్ ఇష్యూస్ తెలంగాణ స్టేట్కి సంబంధించి SI ప్రిలిమ్స్ ఎగ్జామ్స్ కానీ ఈ ఎగ్జామ్స్ సంబంధించి సమ్ ఇష్యూస్ వలన ఇది ఇప్పుడు వచ్చేసి మనం స్క్రీన్ పైన చూస్తుంది సెకండ్ టైం మనకు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యింది. ఇక్కడ మనం క్లియర్గా చూడొచ్చు సెకండ్ కాలంలో MHSRB హ్యాస్ డెలిబరేటెడ్ on the method of conducting examination and has now decided to conduct computer based test CBT instead of OMR based test. CBT will be have 80 multiple choice questions and duration of the exam will be 80 minutes. The examination will be held in the English only. First manaku notification release ayina time lo OMR షీట్ బేస్డ్ ఎగ్జామ్ అన్నారు. సమ్ ఇష్యూస్ వలన CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ చేస్తున్నామని మనకు ఎప్పుడైతే నోటిఫికేషన్ వచ్చిందో ఆ నోటిఫికేషన్ రిలీజ్ చేసిన టైంలోనే మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి మనకు నోటిఫికేషన్లో ఇచ్చారు. ఆ నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి యాక్చువల్లీ కేస్ ఫస్ట్ వచ్చిన నోటిఫికేషన్ ప్రకారం మనకు OMR బేస్డ్ మీన్స్ OMR షీట్ బేస్డ్ ఎగ్జామ్ గిట మనకు కండక్ట్ చేస్తే యాక్చువల్లీ నార్మలైజేషన్ ప్రాసెస్ డిస్కషన్ ఉండేది కాదు. సో కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్ కండక్ట్ చేస్తున్నాము కాబట్టి నార్మలైజేషన్ మీన్స్ 3 sets సెషన్ 1, సెషన్ 2, సెషన్ 3 ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు కాబట్టి నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి మనకు సెకండ్ టైం నోటిఫికేషన్లో CBT టెస్ట్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తామన్న నోటిఫికేషన్ వచ్చిందో అప్పుడు మనకు నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి ఇచ్చారు. ఆ నార్మలైజేషన్ ప్రాసెస్కి సంబంధించి మనం ఇప్పుడు కూడా క్లియర్గా నోటిఫికేషన్లో ఏముందో అది మాత్రమే ఈరోజు మనం తెలుసుకుందాం. మీరు క్లియర్గా తెలుసుకోవడం ద్వారా మీకు క్లియర్గా ఏంటి ప్రాసెస్ ఏమని ఇచ్చారు మనకు నోటిఫికేషన్లో అనేది అర్థమవుతుంది. అప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో నేను నోటిఫికేషన్ ఉండొచ్చు, నార్మలైజేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు అని అన్నందుకు చాలా మెంబర్స్కి నార్మలైజేషన్ ప్రాసెస్ ఎందుకు ఉండదు అని కూడా క్వశ్చన్స్ రేజ్ అయ్యాయి. కాబట్టి ఈరోజు నేను ఈ నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నార్మలైజేషన్ అంటే సాధారణీకరణ ప్రక్రియ మీన్స్ నార్మలైజేషన్
సెవెంత్ అండ్ ఎయిత్ పాయింట్స్ మనం క్లియర్గా తెలుసుకున్నట్లయితే ప్రాబ్లం ఏంటి, ఇష్యూ ఏంటి, నార్మలైజేషన్ ఏంటి, కట్ ఆఫ్ మార్క్స్ ఏంటి, అసలు నార్మలైజేషన్ ప్రాసెస్ ఎందుకు పెట్టారు అనేది మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ మనము క్లియర్గా చూసుకున్నట్లయితే సెవెంత్ ఎయిత్ పాయింట్ వచ్చేసి సిన్స్ ద క్వశ్చన్ పేపర్ ఈజ్ డిఫరెంట్ ఫర్ ది ఈచ్ షిఫ్ట్ దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ ద డిఫికల్టీ లెవెల్స్ ఆఫ్ క్వశ్చన్ పేపర్స్ మే వ్యారీ స్లైట్లీ. However, utmost care will be taken so that question papers in all shifts are of the same standard. Further, it is decided to adopt a normalization process to eliminate any such variations in the difficulty levels of various shifts. దీనికి అర్థం ఏంటి, మీనింగ్ ఏంటి అంటే ప్రతి షిఫ్ట్కు ప్రశ్నపత్రం వేరువేరుగా ఉన్నందున ఎగ్జామ్ పేపర్స్ అనేది క్లిష్టత మీన్స్ టఫ్ వచ్చినా ఈజీ వచ్చినా కొద్దిగా మారే అవకాశం ఉంటుంది. అయితే అన్ని షిఫ్ట్లలో ప్రశ్నపత్రాలు ఒకే ప్రమాణంలో ఒకే లెవెల్లో వచ్చినట్లయితే ఉండేలాగా జాగ్రత్తలు కంపల్సరీ తీసుకుంటారు. ఇన్ కేస్ అలా రానట్లయితే సాధారణీకరణ ప్రక్రియ మీన్స్ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది అని ఇచ్చారు. ఇన్ కేస్ ఈక్వల్గా ఉండకపోతే ఎగ్జామ్ పేపర్స్ ఈక్వల్గా ఉన్నట్లయితే సాధారణీకరణ ప్రక్రియ అనేది మీన్స్ నార్మలైజేషన్ ప్రక్రియ అనేది ఉండదు. ఇన్ కేస్ ఇంచుమించు 1 సెట్ ఈజీ వచ్చి 2 సెట్స్ టఫ్ వచ్చిన 2 సెట్స్ ఈజీ వచ్చి 1 సెట్ ఈజీ వచ్చినా కూడా నార్మలైజేషన్ ప్రాసెస్ ఉంటుంది అని మనకు క్లియర్గా ఇక్కడ మెన్షన్ చేశారు. పాయింట్ వచ్చేసి నేను డైరెక్ట్ తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. మల్టిపుల్ షిఫ్ట్ల వల్ల ఏ విద్యార్థికి ప్రయోజనం రాకుండా మీన్స్ ఎవరికి కూడా ఫేవర్గా ఉండకుండా చూసుకోవడం సాధారణీకరణ మీన్స్ నార్మలైజేషన్ ప్రాసెస్ యొక్క ఇంపార్టెంట్ ఎయిమ్. నార్మలైజేషన్ ప్రాసెస్ అన్ని షిఫ్ట్లలో అభ్యర్థులకి తులనాత్మక స్థాయిలో తీసుకొస్తుంది. ఒకవేళ ఈ ప్రక్రియ కారణంగా ఈజీ షిఫ్ట్ మార్కులు స్వల్పంగా తగ్గవచ్చు మరియు హార్డ్ షిఫ్ట్ మార్కులు ప్రపంచ స్థాయిలో స్వల్పంగా పెరగవచ్చు. ఇది ప్రతి సెషన్లో సగటు పనితీరుపై ఖచ్చితంగా ఆధారపడి ఉంటుంది. సమాన క్లిష్టత కలిగిన పేపర్లను సిద్ధం చేయడానికి జాగ్రత్తలు తీసుకుంటారు కాబట్టి ఈ మార్పులు చాలా వరకు తగ్గకుండా ఉంటాయని భావిస్తున్నారు. ఇతర షిఫ్టులలో పోల్చితే నిర్దిత షిఫ్టులో అభ్యర్థులకు ప్రయోజనాన్ని నివారించడానికి నార్మలైజేషన్ ప్రాసెస్ని మెన్షన్ చేశారు. ఏ పేపర్ ఈజీ వచ్చిందో టఫ్ వచ్చిందో TSMHSRB టీమ్ డిసైడ్ చేస్తుంది. ఇన్ కేస్ ఈక్వల్గా ఉంది అని అంటే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఉండదు. ఇన్ కేస్ ఏదైనా ఈక్వాలిటీ లేదు అని మీన్స్ ఈక్వాలిటీ లేదు అని THSMRB టీమ్కి కానీ ఎవరికైనా అనిపించినట్లయితే ఆ THSMRB టీమ్కి TSMHSRB టీమ్ అనేది డిసైడ్ చేస్తుంది. నేను కాదు, మీరు కాదు, ఎవరి హ్యాండ్లో అనేది నార్మలైజేషన్ ప్రాసెస్ ఉండదు. మీన్స్ మన హ్యాండ్లో లేదు అని మాత్రమే చెప్తున్నాను. ప్రాసెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు, కంపల్సరీ చేస్తాము అని మెన్షన్ చేయలేదు. అందుకే నేను ఈ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను బికాజ్ ఆఫ్ అందరికీ అర్థం అవ్వడానికి. నెక్స్ట్ రిటర్న్ ఎగ్జామ్ గురించి కూడా మనం ఆల్రెడీ OMR షీట్ బేస్డ్ ఫస్ట్ అనుకున్నారు, తర్వాత CBT కండక్ట్ చేశారు. సో నార్మలైజేషన్ ప్రాసెస్ గురించి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను అందరికీ. ఎవరికైనా ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ చేయొచ్చు. ఇది ఫ్రెండ్స్ వాట్ ఈజ్ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది. నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటి, నార్మలైజేషన్ ప్రాసెస్ ఎందుకు చేస్తున్నారు, నార్మలైజేషన్ ప్రాసెస్లో ఏం చేస్తారు, నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది ఎవరు డెసిషన్ తీసుకుంటారు అనేది అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేసి మార్క్స్. నార్మలైజేషన్ చేస్తే మన మార్క్స్ అనేది తగ్గచ్చు పెరగచ్చు అని క్లియర్గా మెన్షన్ చేశాను. ఇన్ కేస్ ఎవరికైనా 40 మార్క్స్ వచ్చినట్లయితే ఏదైనా మీన్స్ ఏ సెక్షన్ అయినా మీన్స్ సెక్షన్ 1 కానీ సెక్షన్ 2 కానీ సెక్షన్ 3 కానీ ఏ సెక్షన్ అయినా తారుమారు మార్క్స్ అనేది చేంజెస్. తారుమారు మీన్స్ ఇంక్రీజ్ అవ్వచ్చు, డిక్రీజ్ అవ్వచ్చు, ఎక్స్చేంజ్ కూడా అవ్వచ్చు. మీన్స్ ఒకరికొకరు ఎక్స్చేంజ్ కాదు ఫ్రెండ్స్. 30 ఉన్న మార్క్స్ 35 కావచ్చు, 40 ఉన్న మార్క్స్ 35 కావచ్చు. మీన్స్ హెచ్చు తగ్గులు అనేది కంపల్సరీ నార్మలైజేషన్ ప్రాసెస్ చేసిన తర్వాత ఉంటాయి. సో ఎవరికైతే ఇప్పుడు ఈ మార్క్స్ వచ్చాయి మీన్స్ నాకు ఎవరైతే కామెంట్ చేస్తున్నారో క్యాస్ట్ వైజ్ కానీ జోన్ వైజ్ కానీ వారి మార్క్స్ షేర్ చేస్తున్నారో వారికి చెప్తున్నాను ఫ్రెండ్స్, నేను హోప్ అంటే అఫీషియల్ నోటిఫికేషన్ అఫీషియల్ అనౌన్స్మెంట్ కోసం కట్ ఆఫ్ కానీ నార్మలైజేషన్ కోసం వెయిట్ చేస్తున్నాను అనేది నేను రిప్లై ఇస్తున్నాను. ఎందుకు అనంటే ఇన్ కేస్ 35 వచ్చిన మార్క్స్ 38 కావచ్చు, ఇంక్రీజ్ అవ్వచ్చు. అదర్వైజ్ 38 మార్క్స్ వచ్చినట్లయితే 35 కావచ్చు. హెచ్చు తెగ్గులు మీన్స్ ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ ఉండొచ్చు. కొంతమంది మెసేజ్ చేశారు మనకు వచ్చిన మార్క్స్ రెడ్యూస్ చేసే ఛాన్స్ అనేది ఎవరికీ ఉండదు అని కూడా కామెంట్ చేశారు. అది యాక్చువల్లీ నేను స్కిప్ చేశాను అనుకుంటున్నాను, మిస్ అయ్యింది ఫ్రెండ్స్. నేను మెన్షన్ చేస్తున్నాను, క్లియర్గా వినండి ఫ్రెండ్స్. మనకు వచ్చిన మార్క్స్ తగ్గించడానికి ఎవరికి ఛాన్స్ లేదని మాత్రం అనుకోకండి. నార్మలైజేషన్ ప్రాసెస్ అంటేనే ఇంక్రీజ్ అండ్ డిక్రీజ్ హెచ్చు తగ్గులు అనేది కంపల్సరీ ఉంటాయి. నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది మనకు
ప్రీవియస్ మెన్షన్ చేయకుండా ఇప్పుడు కొత్తగా మెన్షన్ చేసినట్లయితే కంపల్సరీ మనము ఏమైనా కోర్టుకి వెళ్ళొచ్చు, మీన్స్ లీగల్ ఇష్యూస్ కానీ రేట్ చేయొచ్చు, లీగల్ ఇష్యూస్ కానీ రేట్ చేయొచ్చు. కానీ బిఫోర్ మనకు నోటిఫికేషన్లోనే మెన్షన్ చేశారు కాబట్టి మనం ఏం చేసినా కూడా ప్రయోజనం లేదు. సో నార్మలైజేషన్ ప్రాసెస్లో 40 ఉన్న మార్క్స్ 45 కావచ్చు, 45 ఉన్న మార్క్స్ 43 కావచ్చు. అదర్వైజ్ 55 ఎబోవ్ ఉన్న వాళ్ళు కూడా, 60 ఎబోవ్ ఉన్నవారు కూడా ఎవరికైనా మార్క్స్ అనేది ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది కంపల్సరీ ఉంటుంది నార్మలైజేషన్ ప్రాసెస్ వన్స్ నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది చేస్తే. ఎవరైతే నాకు 76 మా దగ్గర ఉన్నా కూడా మీకు దగ్గర జాబ్స్ అనేది గ్యారంటీ లేదా మేడం అని కూడా నాకు కామెంట్ చేశారు. 76 మార్క్స్ ఉన్న వారికి నేను గ్యారంటీ ఇవ్వగలను, అబోవ్ 55 ఉన్న వారికి కూడా నేను హోప్ ఇవ్వగలను. బట్ నార్మలైజేషన్ ప్రాసెస్లో మార్క్స్ అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి కాబట్టి నేను హోప్ ఇవ్వలేదు ఫ్రెండ్స్. ఇన్ కేస్ 55 ఎబోవ్ ఉన్న వారికి కూడా తగ్గే ఛాన్స్ ఉంటుంది. సో ఐ హోప్ అందరికీ అర్థమైంది అనుకుంటున్నాను. ఎవరైతే నాకు నెగిటివ్గా కామెంట్ చేశారో ఏమని, మా దగ్గర 70 మార్క్స్ ఉన్నా కూడా మీరు హోప్ ఇవ్వట్లేదు కదా అని, సో అర్థం చేసుకున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ రిమెంబర్ ఇట్ ఫ్రెండ్స్, మార్క్స్ అనేది హెచ్చు తగ్గులు ఉంటాయి, ఇంక్రీజ్ డిక్రీజ్ అనేది ఉంటుంది. మళ్ళీ ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఎందుకు అనంటే నార్మలైజేషన్ ప్రాసెస్ అనేది లేకపోతే 55 ఎబోవ్ ఉన్న వాళ్ళందరికీ జాబ్స్ వస్తుంది, టెన్షన్ పడద్దు అని నేను హోప్ ఇవ్వగలను. 55 లోపు ఉన్న వాళ్ళు ఏంటి మేడం అని అంటే జోనల్ వైజ్ కానీ క్యాస్ట్ వైజ్ తీస్తే కానీ 55 బిలో ఉన్న వారికి కూడా కంపల్సరీ జాబ్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. డోంట్ వరీ ఫ్రెండ్స్, ఎవరు కానీ నెగిటివ్గా తీసుకోకండి. నార్మలైజేషన్ ప్రాసెస్ అంటే ఏంటో తెలియడానికి మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి మాత్రమే నేను ఇలా చెప్పవలసి వచ్చింది. ఇప్పటి వరకు మనము TSMHSRB స్టాఫ్ నర్స్ నార్మలైజేషన్ డిస్కషన్ చేసాము. ఎయిమ్స్ నోసెట్ 5% పాస్ పర్సెంటేజ్ డిస్కషన్ చేసాము. నెక్స్ట్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అండ్ మంత్లీ శాలరీ గురించి చెప్పాలి ఫ్రెండ్స్. మీకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అంటే ఏంటి, మన సర్టిఫికేట్స్ నర్సింగ్ సర్టిఫికేట్స్ కానీ నెక్స్ట్ ఆధార్ ప్రూఫ్స్ బిఫోర్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ సంబంధించి చాలా మెంబర్స్కి ఇష్యూస్ ఉన్నాయి, ప్లీజ్ కరెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ బర్త్ అండ్ క్యాస్ట్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ కూడా మీరు ఆల్రెడీ చేసుకున్నట్లయితే రీసెంట్గా మీరు ఆల్రెడీ అప్డేట్ చేసినట్లయితే కూడా ఓకే ఫ్రెండ్స్. ఎవరైతే అప్డేట్ చేసుకున్నట్లయితే ప్లీజ్ అప్డేట్ చేసుకోండి. అన్ని సర్టిఫికేట్స్ కాదు, క్యాస్ట్ ఇన్కమ్ అండ్ బర్త్ సర్టిఫికేట్లు అనేది అప్డేట్ చేసుకోండి. ఆధార్, పాన్, ఓటర్ ఐడి, ఏదైనా ఐడెంటిఫికేషన్ సంబంధించి ప్రూఫ్స్, ఏదైనా డేట్ ఆఫ్ బర్త్ కానీ, నేమ్ కానీ, సర్నేమ్ కానీ, బిఫోర్ ఆఫ్టర్ మ్యారేజ్ సంబంధించి ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా క్లియర్ చేసుకోండి. వన్స్ ఎగ్జామ్లో మెరిట్ లిస్ట్ వచ్చిన తర్వాత వెరిఫికేషన్ కోసం మనకు టైం ఉండకపోవచ్చు, 1 వీక్ 2 వీక్స్ టైం ఉన్నట్లయితే పర్వాలేదు. అయినా కూడా ఆ 1 వీక్ 2 వీక్స్లో మీరు సర్టిఫికేట్స్ అనేది సెట్ చేసుకోవడం చాలా కష్టం కాబట్టి బిఫోర్ మెరిట్ లిస్ట్ మనకు మెరిట్ లిస్ట్ అనేది రావడానికి టైం ఉంది. మెరిట్ లిస్ట్ అనేది ఎప్పుడు వస్తుందో కూడా మనం ఇప్పుడు డిస్కషన్ చేద్దాం. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది కంపల్సరీ చెక్ చేసుకోండి ఫ్రెండ్స్ బిఫోర్ మెరిట్ లిస్ట్. మనకు ఎగ్జామ్స్ డేట్ మీన్స్ రిలీజ్ మనకు చాలా మెంబర్స్ అనౌన్స్మెంట్ ఎప్పుడు వస్తుంది మేడం, ఇన్ఫర్మేషన్ లేదా అంటున్నారు. లాస్ట్ వీక్ ఆగస్ట్లో రిజల్ట్ డేట్ అనేది మనకు ఇక్కడ అఫీషియల్గా మనకు మెన్షన్ చేశారు. పోస్ట్ నేమ్ వచ్చేసి స్టాఫ్ నర్స్, వేకెన్సీస్ 5204, ఎగ్జామ్ డేట్ 2 ఆగస్ట్ అటెంప్ట్ చేశారు. ఎగ్జామ్ మోడ్ CBT కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నెక్స్ట్ మ్యాక్సిమం పర్సెంటేజ్ మార్క్స్ వచ్చేసి మనకి ఇక్కడ క్లియర్గా ప్రీవియస్ క్లాస్లో నేను మెన్షన్ చేశాను, దానికి నాకు చాలా వరకు కామెంట్స్ వచ్చాయి. సో బిలీవ్ చేయకండి ఆ పర్సెంటేజ్ని. నెక్స్ట్ మార్కింగ్ స్కీమ్ వచ్చేసి +1 అంటే మనకు నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి +1 మార్క్ అని ఉంది, నెగిటివ్ మార్కింగ్ అనేది లేదు. రిజల్ట్ డేట్ అనేది మనకు వచ్చేసి లాస్ట్ వీక్ ఆఫ్ ఆగస్ట్ 2023 అనేది మనకు మెన్షన్ చేశారు. ఇన్ కేస్ మనకు రిజల్ట్ వస్తే బిఫోరే రావచ్చు. సో ఇక్కడ మనకు క్లియర్గా మెన్షన్ చేశారు రిజల్ట్ డేట్ లాస్ట్ వీక్ ఆగస్ట్ 2023. అఫీషియల్ వెబ్సైట్ వచ్చేసి mhsrb.telangana.government.in. ఇన్ కేస్ ఆగస్ట్ లాస్ట్ వీక్లో మనకు నోటిఫికేషన్ ప్రకారము మన రిజల్ట్ వచ్చేసి మెన్షన్ చేసిన డేట్ ప్రకారం లాస్ట్ వీక్ ఆగస్ట్లో వస్తుంది అనేది ఇన్ఫర్మేషన్ ఉంది ఫ్రెండ్స్. ఎవరైతే నాకు కామెంట్ చేస్తారో వారికి క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. ఇన్ కేస్ బిఫోరే వస్తే వస్తుందేమో, మనము వెరిఫికేషన్ కోసం మీరు మీన్స్ ఎవరైతే ఎగ్జామ్స్ అటెంప్ట్ చేసి మార్క్స్ అనేది ఎవరికైతే హోప్స్ ఉన్నాయో వెరిఫికేషన్ కోసం సర్టిఫికేట్స్ రెడీ చేసుకోవడం బెస్ట్. నెక్స్ట్ వచ్చేసి శాలరీ. వాట్ ఈస్ ద salary in TSMHSRB? The scale of pay associated with these posts is 36,750 rupees to 1,06,990. Means 36,000 నుంచి 36,750 నుంచి మనకు 1,06,990 రూపీస్ పే చేస్తుంది మంత్లీ అనేది. ఇక్కడ నేను క్లియర్గా మెన్షన్ చేశాను. ఎవరైతే మనకు కామెంట్ చేశారో మన
ఫస్ట్ వీడియోలో మనం ఆల్రెడీ చూసాము కామెంట్స్. ఇవన్నీ ఇప్పటికీ క్లారిఫై అయింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కొంత అయినా క్లారిఫై అయినట్లయితే, నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ యువర్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్. అండ్ ఆల్సో క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. పే స్కేల్ వచ్చేసి 36,000 to 1 lakh. ఇక్కడ క్లియర్గా ఉంది. ఇది రిలేటెడ్ టు ది టీఎస్ ఎంహెచ్ఎస్ఆర్బి స్టాఫ్ నర్స్ నార్మలైజేషన్ డీటెయిల్స్, సర్టిఫికేట్ వెరిఫికేషన్ గురించి, మంత్లీ శాలరీ అండ్ ఎయిమ్స్ నోసెట్ 5% మీన్స్ ఎంత పర్సెంటేజ్ వస్తే ప్రిలిమ్స్ పాస్ అవుతాము అనేది క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో. ఎవరైతే కొత్తగా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ యువర్ ఒపీనియన్ కామెంట్ సెక్షన్ అండ్ షేర్ ద వీడియో టు యువర్ ఫ్రెండ్స్. ఎవరికైనా క్లాస్ నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ వాచింగ్. స్టే ట్యూన్ ఫ్రెండ్స్.